స్కూల్లో అమ్మాయిలే ఆ కిలాడి లేడీ టార్గెట్. డ్రగ్స్ కు బానిసైన ఆ కిలాడి లేడీ మరికొందరితో కలిసి అమాయకపు ఆడపిల్లలను కిడ్నాప్ చేస్తోంది. వారికి మత్తు పదార్థాలిచ్చి వ్యభిచారం చేస్తోంది. అట్లాంటి కిలాడి లేడీని వరంగల్ పోలీసు డ్రగ్స్ మత్తులో కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వారి జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాలను సైతం నాశనం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు వరంగల్ జిల్లాలో జరిగింది. హన్మకొండ జిల్లా దామెర మండలానికి చెందిన మహిళ వరంగల్లోని మెల్స్ కాలనీలో నివాసముంటోంది. డ్రగ్స్ కు బానిసైన ఆ లేడీ తనతో పాటు డ్రగ్స్ కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లంతా కలిసి పాఠశాల బాలికలనే లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లు, ఆ తరువాత వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కి నిర్వహిస్తోంది ఈ ముఠా. పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మెల్లగా మాటలు కలుపుతోంది ఈ ముఠాలోని కిలాడీ లేడీ. క్రమంగా వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకుని బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలిచ్చి వ్యభిచారంలోకి దించుతోంది. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. వరంగల్ మెల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని చెప్పింది. ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని తెలిపింది. స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని తెలిపింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలింది. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు వెల్లడయ్యాయి. దీంతో ఆ కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరో 2 రోజుల్లో ఆ కిలాడీ లేడీ లీలలను పోలీసులు బయటపెట్టే అవకాశముంది. మరి కాలనీలలోకి వెళ్ళి అనేక ప్రోగ్రామ్స్ పెట్టి ఏదైతే ఈ గాంజాను ఈ పిల్లలకు దూరంగా చేయాలి, దూరంగా ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని అదేవిధంగా నగరంలో ఎట్లాంటి గాంజా లేకుండా ఫ్రీ ఫ్రమ్ గాంజా చేసేదానికి మేము ప్రత్యేకంగా దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి దీన్ని కంట్రోల్ చేస్తున్నాము. సో ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము, మీ పిల్లల యాక్టివిటీస్ పైన వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఏదైనా మార్పు వస్తే దాన్ని మీరు నోటీస్ చేసి ఆ పిల్లలతో మాట్లాడి మరి మాకు సమాచారం ఇస్తే దాన్ని మేము డెప్త్గా మరి వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి గాంజాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసి వాళ్ళపైన చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారితో ఎవరు మాట్లాడుతున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేయాలి. వారిని గుడ్డిగా అస్సలే నమ్మకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లలను ఒంటరిగా వదలకూడదు. సో పిల్లల విషయంలో అలర్ట్గా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.